జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహ గమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. ఇప్పుడు ఆయన మిథున రాశి కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరూ ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుస్సు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కమ్యూనికేషన్స్ విషయం వల్ల కొన్ని అవకాశాలు చేజారవచ్చు, లేదా కొన్ని ఉన్న చోట మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. పాలిటిక్స్ చాలా ప్లే అవుతాయి మీ మీద. ఎస్పెషల్లీ మీరు అన్న మాటని ఒక కాంట్రవర్షియల్గా తీసుకెళ్తారు, చాలా స్పైసెస్ యాడ్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పరాకుగా ఉండకండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదేమవుతుందంటే 1 by 1 యాడ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇంట్లో అవ్వచ్చు, బయట అయినా అవ్వచ్చు, ఇది ఎక్కడైనా వర్తిస్తుంది. మీ మానాన మీరుంటే మీరు ఏదో ఒక మాటని షేర్ చేసుకుంటే దాన్ని తీసుకొని ఒక అభూత కల్పన చేసి గోడ కట్టినట్టు కథలు అల్లడం, ఇలాంటివన్నీ చేయడము మీకు చికాకు అనిపించి ఈ సమయంలో మీరేం చేస్తారు, ఎందుకు ఊరుకోవాలని చెప్పి మీరు ఇంకా వాళ్ళు చేసినట్లే చేస్తారు. అదేంటంటే ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఈ మాసం జాగ్రత్తగా ఉండండి. ఎవరేం చేసినా మీ కర్మదోషాలు తొలగిపోతున్నాయి అన్న ఒక భావనలో ఉండండి, అంటే మీకు ఇబ్బంది ఉండదు. లేదు మీరు రియాక్ట్ అయ్యి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఇది ఒక 6 నెలలు మీకు, 6 నెలలు కాదు హీనపక్షంగా 3 నెలలు మీకు సాగుతుంది. అసలు విసుగొస్తుంది, అరే ఆ రోజు నేను కామ్గా ఉండుంటే అయిపోయి ఉండేది. ఒక్కొక్కసారి అనుకుంటా కదా, మనం చేసా అంటే అలా చేయకుండా ఉంటే బాగుండేదని. అలా మీరు అనుకుంటారు, ఎందుకు అలా చేశాను ఆ రోజు. అందువల్ల ముందే క్యాలిక్యులేటెడ్గా ఉండండి కమ్యూనికేటివ్ మ్యాటర్స్లో. అయితే ఇదే సేమ్ విషయం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా వర్తిస్తుంది. ఖర్చు విషయంలో చూసుకోండి,
అనవసరంగా ఖర్చు చేసేసాం. ఇప్పుడంటే కమ్యూనికేషన్స్ అన్నా ఉంటుంది, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కూడా ఇదే సేమ్ పాయింట్ ఈ రెండిట్లో ఏదన్నా ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మీకెలా ఉంటుందంటే, అనుకోకుండా మీరు చూసుకోకుండా ఓవర్ లుక్‌లో ఖర్చు పెట్టేయడము. ఓవర్ లుక్‌లో అయితే ఎక్కువ ఖర్చు పెట్టము. కానీ ఆ టైంకి మీరు ఖర్చు పెట్టాలనుకునే ఖర్చు పెడతారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే అసలు అనవసరంగా ఈ ఖర్చు పెట్టాము. పొరపాటున అయిపోయిందసలు. ఎందుకిలా చేశామని. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఒక గిల్ట్ ఉంటుంది. మేజర్‌గా చెప్పాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కావచ్చు, కమ్యూనికేటివ్ మ్యాటర్స్‌లో కావచ్చు, ఒక గిల్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కమ్యూనికేషన్స్ రిఫైన్ చేసుకోవడానికి అంటే కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. ఏదేమైనా కూడా మీకు ఇంకొకటేంటంటే కుటుంబ సభ్యులు గూడా. ఇప్పుడు ఏదన్నా జరిగినా బయట కావచ్చు, లేదా ఇంట్లో జరిగితే ఇంట్లో అసలు ప్రశాంతత ఉండదు. బయట జరిగితే పోనీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆదరణ ఉంటుందా? వాళ్ళేమన్నా ఇచ్చేస్తారంటే ఎందుకో మీకనిపిస్తుంది. సో, అందరూ ఏకపక్షంగా మాట్లాడుతున్నారేమో అని. మిమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళే కనిపిస్తున్నట్టు అనిపిస్తారు. హర్టింగ్‌గా అనిపిస్తుంది. కొంచెం అందువల్ల మీరు ఇదంతా కూడా మీరెంత సైలెంట్‌గా ఉంటే, దేనికి ఎంత రియాక్ట్ అవ్వకుండా ఉంటే, మనసులో కూడా సైలెంట్‌గా ఉండాలి. మనసులో రియాక్ట్ అవ్వకుండా ఉంటే, అసలు ఈ ప్రాబ్లమ్ మీరు చూడనే చూడరు. వస్తుంది కానీ ఎక్కువగా డ్రాగ్ అవ్వదు. సో, ఇప్పుడంటే ఎప్పుడైనా ఒక సైడ్ యుద్ధం ఎన్నాళ్ళు ఉంటుంది, ఇంకొక సైడ్ లేకుండా అలా ఉంటుంది. పరిహారం. ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము. దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశే మెయిన్‌గా మనకిప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము. మాక్సిమం ఒక 10 డేస్ వ్యవధి 10 డేస్‌లో ఉంటుంది. 10 డేస్ వరకు ఉంటుంది కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2, 3 గ్రహాలు ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో. దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు. ఎవరికైనా వస్తాయి. మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలైతే ఓకే. అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలైనా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్ ఉన్న శుభ ఫలితాలైనా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలిత చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం. చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది. త్వరితంగా కూడా వరాల్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి. చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి కనీసము. చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది. చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలి. లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖత నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి. కనీసం వినడానికైతే మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం. ఇంకా తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒకసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్ని అన్‌కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి దాంతో పాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా! అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా! అందుకని శివానంద లహరి. ఈ 2 వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సంట్రేటెడ్‌గా వింటే కనుక
చాలా అంటే చాలా మంచి ఫలితాల్ని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి చదవడం కాదు కాబట్టి కొంచెం శుచిలయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికెళ్ళొస్తే బట్టలు మార్చుకొని కుదిరితే మీరు స్నానం చేయండి. లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలొస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి. భక్తి శ్రద్ధలతో వినండి. చాలు. మీకెంత కుదిరితే అంత. అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో, ఆ ఇబ్బందుల నుంచి వన్ బై నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడి ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.